అత్యంత శక్తివంతమైన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ భరత్ పరాశర్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సిహెచ్ పంచాక్షరితో కలిసి సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యాదగిరిరెడ్డి క్షేత్రాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ భరత్ పరాశర్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సిహెచ్ పంచాక్షరితో కలిసి సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచనారసింహుని ఆశీస్సులు పొందటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. ఆలయంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ఇస్తున్న ప్రాధాన్యతని ఆయన ప్రశంసించారు. స్వామివారి ఆశీస్సులు దేశ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కలెక్టర్ ఎం హనుమంతరావు, జిల్లా ప్రధాన అధికారి జయరాజు, భువనగిరి జోన్ డీసీపీ ఆంక్షన్ యాదవ్, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధవీలత, యాదగిరిగుట్ట జూనియర్ సివిల్ జడ్జ్ చండీశ్వరి, అదనపు కలెక్టర్ జి వీరారెడ్డి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు ఉన్నారు.